హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 12వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయంలో ఇక్కడ 23వ వచనం. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమని అతను అపహాస్యము చేయగా, ఈయన ఎలీషా అనే దైవజనుడు. ఈ దైవజనుడు బేతేలునకు వెళ్తున్నారు. బేతేలు అంటే దేవుని మందిరం అని అర్థం. దేవుని మందిరమునకు ఈ దైవజనుడు వెళుతూ ఉంటే ఈ వెళ్తున్న వ్యక్తిని బోడివాడ ఎక్కిపోము అంటే ఇంగ్లీషులోకి వెళ్తే బాల్డ్ హెడ్ అంటే బట్ట తలవాడ ఎక్కిపోము అని ఎకారించారట, అపహాస్యము చేశారు. వెంటనే దైవజనుడు యెహోవా నామమును బట్టి వారిని శపించగా అడవిలోంచి 2 ఆడు ఎలుగు బంట్లు వచ్చి వాళ్ళను చీల్చివేశాయి. వాళ్ళు 42 మనుషులు. కాబట్టి దేవుని మందిరానికి వెళుతున్న వాళ్ళని ఎవరైనా హేళన చేస్తే దేవుడు వాళ్ళను శపిస్తాడు, వాళ్ళను శ్రమలకు అప్పగిస్తాడు. ఆడ ఎలుగుబంట్లు అంటే శ్రమలకి గుర్తుగా ఉన్నాయి. శ్రమలకి, అనారోగ్యాలకి, ఆర్థికపరమైన ఇబ్బందులకి వాళ్ళని అప్పగించేస్తాడు. ఎప్పుడైతే అప్పగించేస్తాడో వారి బ్రతుకుల్లో ఇక దీవెన అన్నది ఉండదు. అందుకే దేవుని మందిరానికి వెళుతున్న వారిని, జీవగ్రంథం పట్టుకుని దేవుని కోసం బ్రతికే వారిని మనము హేళన చేయకూడదు. ప్రాముఖ్యంగా వారి జీవితంలో ఉన్న లోపాలను పైకెత్తి కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే లోపము కలుగజేసిన వాడు దేవుడే. ఆ లోపాన్ని హేళన చేసినప్పుడు అది దేవుడు రోషముగా తీసుకున్నప్పుడు వారి జీవితాలలో శాపాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి మనము దేవుని నమ్ముకున్న బిడ్డలను ఏమీ అనకూడదు. ప్రాముఖ్యంగా లోపాలను హేళన చెయ్యకూడదు. ప్రైజ్ ది లార్డ్.